దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి చిన్న మాట చదువుకొని మనము సెలవు తీసుకుందాము. రోమా పత్రిక అపోస్తలుడైన పౌలు మరి రాసిన పత్రిక. దేవుని బిడ్డలారా, గ్రంథములో నుండి 4వ అధ్యాయము 21వ వచనము చదువుతున్నాం. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందెను. దేవుడి యొక్క మాటలు మన వెనుకల్లో దీవించును గాక. దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగములో దేవుని మహిమపరిచి అని మరి లేఖనము సెలవిస్తూ ఉంది. అబ్రహాము జీవితంలో జరిగిన సంఘటన ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందాడు అబ్రహాం. ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు అన్నాడు. దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. నీకు కుమారుని అనుగ్రహిస్తాను అని చెప్పాడు. దేవుడు ఇచ్చిన వాగ్దానం నీకు కుమారుని ఇస్తాను అని చెప్పాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు అద్భుత కార్యము జరిగిస్తున్నాడు చూడండి. అబ్రహాము జీవితంలో చేసిన అద్భుతం, అబ్రహాము జీవితంలో దేవుడు చేస్తున్న అద్భుతాన్ని మనము గమనించినట్లయితే, అబ్రహాము దాదాపు 100 సంవత్సరాలు ఉన్నాడు. 19వ వచనం చూడండి. మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు గాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్టును శారా గర్భము మృతతుల్యమైనట్టుగాను ఆలోచించను గాని అని చెప్తా ఉన్నాడు. అబ్రహాము దేవుడిచ్చిన వాగ్దానం ఎప్పుడు నెరవేరిందంటే 100 సంవత్సరాలు ఉన్నాడు అబ్రహాం. 100 సంవత్సరాలు ఉన్నాడు. అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానము దేవుని బిడ్డరా 85 సంవత్సరాలు. అబ్రహాము వయసు 75 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు. అది 100 సంవత్సరాలకు నెరవేరింది. 100 సంవత్సరాలు నెరవేరింది అంటే అబ్రహాము ఎంతకాలము ఆయన కనిపెట్టి దేవుని మాటకు నిరీక్షణ కలిగి ఉన్నాడు అంటే 25 సంవత్సరాలు. దేవుని బిడ్డ 25 సంవత్సరాలు. కనిపెట్టి నిరీక్షించాడు. ఆదికాండం 13:16 అంటాడు, మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణు వలె విస్తరింపజేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువును లెక్కింపగలిగినలా నీ సంతానము కూడా లెక్కింపవచ్చు. దేవుని బిడ్డలారా, అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. నేను ఆశీర్వదిస్తానన్నాడు. దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు.
15వ అధ్యాయము చదువుతున్నాం. దయచేసి చూడండి. 15వ అధ్యాయం మొదటి నుంచి. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా, భయపడకు, నేను నీకు కేడెము, నీ బహుమానం అత్యధికమగునని చెప్పాను. అందుకు అబ్రహాము, ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చినానేమి, నేను సంతానం లేనివాడనై పోచున్నాను. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తి కర్తయగును కదా. మరియు అబ్రహాము ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనక నా పరివారములో కూడా నాకు వారసుడనని చెప్పగా, అందుకు దేవుడు చెప్తా ఉన్నాడు, యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమందు పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పి. ఎలియాజరు నీ వారసుడు కాదు, నీ గర్భవాసము పుట్టినవాడు నీకు వారసుడగును అని చెబుతూ అంటాడు. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి, నువ్వు ఆకాశం వైపు తేరి చూసి నక్షత్రం లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించు చెప్పి, నీ సంతానము అలాగునగునని చెప్పాను. ఎప్పుడైతే ఆకాశం వైపు చూపించి దేవుడు చెప్తాడు, ఆకాశ నక్షత్రం లెక్కించగలిగితే లెక్కించు, అలాగున నీ సంతానం మగును అని చెప్పినప్పుడు అబ్రహాం ఏం చేశాడు? 6లో అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచు. అబ్రహాము దేవుని నమ్మాడు. దేవుని బిడ్డలారా, అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. నీ సంతానం ఇలాగునగునని వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం చేసిన వాడు దేవుడు. ఆ మాటను నమ్మాడు అబ్రహాం. దేవుని మాటను నమ్మాడు. ఇంక అనేక చోట్ల ఆ మాట మనకు రాయబడి ఉంది. 17వ అధ్యాయము 16వ వచనం చూడండి. 17:16. 15 మరియు దేవుడిని భార్య అయిన షారాయి పేరు షారాయి అనవద్దు, ఏలైనగా ఆమె పేరు షారా. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలగజేతును. నేను ఆమెను ఆశీర్వదించదును, ఆమె జనములకు తల్లి అయ్యుండును. దేవుని బిడ్డలారా, అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. పదిహేడు 3 చదువుతున్న. అబ్రహాం సాగిలపడి ఉండగా దేవుడు అతన్ని మాటలాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రి అవద్దు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. నేను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని గనక నీ పేరు అబ్రహాము అనబడును. అబ్రాము తీసేసి అబ్రహాము పెట్టాడు. జనములకు తండ్రి అవుతూ షారా జనములకు తల్లి అయిపోయింది. దేవుడు వాగ్దానం చేశాడు. అది అబ్రహాము నమ్మాడు. దేవుని బిడ్డారు, అబ్రహాము నమ్మి దేవుని మాటను నమ్మాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని అబ్రహాము నమ్మాడు. దేవుని బిడ్డ, దేవుని మాట మీద ఎంత నమ్మకము అబ్రహాము. దాదాపు 75 సంవత్సరాలు అప్పుడప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు వాగ్దానం చేసినప్పుడు 75 సంవత్సరాలు, కానీ అది నెరవేరింది 100 సంవత్సరాలు. 25 సంవత్సరాలు నిరీక్షించాడు, నిరీక్షణ కలిగి ఉన్నాడు. దేవుని మాటకు అంత నిరీక్షణ, ఆశ, నమ్మకం కలిగి ఉన్నాడు అబ్రహాము. దేవుని బిడ్డలారా, అబ్రహాముకున్న విశ్వాసం ఎంత గొప్పది మనము
దాన్ని బట్టి మనము దీవించబడాలి దేవుని బిడ్డ. దేవుని మాట నమ్మడంలో ఎంత ఆశీర్వాదం. వాగ్దానం ఇచ్చాడు దేవుడు, బాబు ఈ వాగ్దానం ఇస్తున్నానని చెప్పాడు. దానికి ఎలాంటి రుజువు లేదు. ఇగో నా రుజువులు చూపిస్తున్నాను, ఇక చూడు రుజువులని. ఏ రుజువు కూడా అబ్రహాముకు దేవుడు ఇవ్వలేదు. ఏ రుజువు లేదు. కానీ దేవుడు మాట అబ్రహాం నమ్మాడు అన్నమాట. రోమపత్రిక 4:18 చెప్తాడు, నీ సంతానం ఇలాగునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనులకు తండ్రి అగునట్టు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగిన. నిరీక్షణకు ఆధారము లేదు. 100 సంవత్సరాలు అబ్రహాం, ఆమెకు శారా 90 సంవత్సరాలు, 90 సంవత్సరాలు. వాళ్ళ యొక్క స్థితి ఎలాగుందంటే మృతతుల్యమైనట్టుగా ఉంది. వాళ్ళు బ్రతుకున్నారు కానీ వాళ్ళు పిల్లలు కనడానికి వారి యొక్క స్థితి సహకరించదు. వారి స్థితి సహకరించదు. 100 సంవత్సరాలు 90 సంవత్సరాలు అడిగిన ఆ స్త్రీ ఎలాగంటుంది? చనిపోయిన వారిని, ఒక స్త్రీ ఒక పురుషుని చనిపోయిన శవాలను పెట్టి ఇప్పుడు మీరు పిల్లలు కనండి అంటే ఎంత ఆశ్చర్యమో. అబ్రహాము శారా పిల్లలు కనడం కూడా అంతే ఆశ్చర్యం. వాళ్ళు మృతతుల్యమైనట్టుగా ఉంది. వారు మరొక జన్మను, ఒక సంతానాన్ని కల్పించడానికి వారికి అవకాశం లేదు. వయసు మీరిపోయింది, బలం ఉడికిపోయింది. పిల్లలు కానే పరిస్థితి కానే కాదు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. భౌతికంగా మాత్రం అసాధ్యమే కానీ అబ్రహాము దేవుని మాటకు సమస్తం సాధ్యమని నమ్మాడు. దేవుని మాటలో ఆ శక్తి ఉంది. దేవుడైతే సమర్థుడని నమ్మాడు. దేవుని బిడ్డ, మనం చదివిన మూలవాక్యం అంటున్నాడు చూడండి, దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు ఆయన సమర్థుడు, నెరవేర్చడానికి ఆయన సమర్థుడు అని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందాడు. దేవుని మాట మీద నమ్మకమే ఆయనకు బలం ఇచ్చింది. దేవుని మాట నమ్మడం వలననే ఆయన మరొక జన్మకు కల్పించడానికి, దేవుని బిడ్డరా సంతానము కలగడానికి అబ్రహాముకు బలం వచ్చింది, శక్తి వచ్చింది, ఆరోగ్యం వచ్చింది. శారాకు అలాంటి సామర్థ్యం దేవుడు కలిగించాడు. దేవుని బిడ్డలారా, దేవుని మాట ఎంత శక్తివంతమైందో మనం గమనించాలి. దేవుని మాట చాలా విలువైనది. దేవుని మాట చాలా శక్తివంతమైనది. దేవుని మాటలో అధికారం ఉండేది, జీవం ఉంది. మనం గమనించాలి. ఆయన మాట ఇచ్చాడంటే ఇక దానికి తిరుగులేదు. దేవుని బిడ్డలారా, వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు, ఆయన మాట నెరవేర్చువాడని రూఢిగా విశ్వసించడం. ఆ విశ్వాసం అబ్రహాంకు బలమిచ్చింది కదా. ఆ విశ్వాసమే కుమారుని కనుటకు బలము కలిగింది. ఒక గర్భఫలము కలగడానికి కావలసిన శక్తి అంతా అబ్రహాము శారాకు వచ్చేసింది. ఒక యవ్వనస్తులకు ఉండవలసిన ఆరోగ్యము అబ్రహాముకు వచ్చేసింది. ఒక యవ్వనస్తురాలకు ఆరోగ్యం శారాకు వచ్చింది. ఎందుకు అంటే దేవుని మాట నమ్మడం వలన. దేవుని మాట నమ్మడం వలన వారి ఒక కుమారుని కనుటకు బలం వచ్చింది.
దేవుని మాట నమ్మడం వలన వాళ్ళు జనములకు తండ్రిగా తల్లిగా అవడానికి వారికి దేవుని ఆశీర్వాదం కలిగింది. దేవుని బిడ్డ ఒక కుమారుని కనడమే కాదు, జనములకు తండ్రిగా పిలువబడ్డాడు. ఎంత గొప్ప కృప పొందాడు అబ్రహాము, ఎంతగా దేవుని నమ్మాడో చూడండి. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము దేవుడు నమ్మాడు, ఆయన మాట నమ్మాడంతే. ఆయన మాట ఇచ్చాడు కదా, జరుగుతుంది. ఆయన మాట ఇచ్చాడండి. ఇచ్చినవాడు మనిషి కాదు, సకల విశ్వాన్ని లోకాన్ని పుట్టించినవాడు, బ్రహ్మాండాన్ని కలుగజేసినవాడు, సర్వలోకాన్ని పరిపాలిస్తున్నవాడు, నిన్ను నన్ను పుట్టించినవాడు ఆయన కదా మాట ఇచ్చాడు. ఆయన మాట మీద ఆయన నమ్మకం ఉంచాడు. దేవుని బిడ్డలారా, రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందాడు. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడింది అని చెప్తా ఉన్నాడు. దేవుని బిడ్డ, దేవుని కృప ఎంత గొప్పది చూడండి. దేవుడు సమర్థుడండి. ఆయన చెయ్యడానికి ఆయన సమర్థుడు, అర్హుడు దేవుడు. ఆయన ఏమైనా చేయగలుగుతాడు, ఆయన ఏదైనా చేయగలుగుతాడు, ఆయన ఏమైనా చేయగలుగుతాడు, దేవుడు ఏమైనా చేయగలుగుతాడు అనే విశ్వాసం మనలో పెంపొందించడానికి అబ్రహాము సాక్ష్యం మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కనుక దేవుని బిడ్డలారా, ఈనాడు అబ్రహాము నమ్మిన దేవుడే మనం నమ్ముతాం. 24 అంటాడు, మన ప్రభు అయిన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తం కూడా రాయబడెను. 23లో అది అతనికి ఎంచబడెనని, అతని నిమిత్తమే మాత్రమే కాదు కానీ, అబ్రహాము నిమిత్తమే కాదు, అబ్రహాము నమ్మిన నీకు నాకు కూడా అలాంటి కృపదేవుడు అనుగ్రహిస్తాడని చెప్తా ఉన్నాడు. ఆయన నిమిత్తమే కాదు, మన ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచిన వారందరికీ కూడా ఆయన కలుగజేస్తాడు. అట్టి విశ్వాసం మనకు కూడా ఎంచబడునని మనం నమ్మాలి అని చెప్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈనాడు యేసుని కూడా మనము నమ్మడానికి ఆధారమని, యేసయ్య మరణించి తిరిగి లేచాడని మనం నమ్మగలిగితే రక్షణ సర్వమానవాళి జరుగుతుంది. లేపినవాడు దేవుడు, చనిపోయిన క్రీస్తును దేవుడు లేపాడు. చనిపోయిన క్రీస్తుని దేవుడు లేపాడు కదా. ఆ దేవుడు క్రీస్తు మన అందరి కోసం యజ్ఞమై మరణించి ప్రాణం పెట్టి లేచినవాడు, రక్షించినవాడు. ఆయనను నమ్మగలిగితే, యేసుని నమ్మగలిగితే నీలో కూడా రక్షణ కార్యం కలుగుతుంది. అబ్రహాము దేవుని నమ్మాడు, మహిమ చూశాడు. ఈనాడు యేసును మనం నమ్మగలిగితే, యేసుని లేపిన దేవుని నమ్మగలిగితే మనకు రక్షణ కలుగుతుంది. యేసును నమ్మకపోవడం వలనే కదా పాప విమోచన కలగడం లేదు, రక్షణ కలగడం లేదు. ఈనాడు మన రక్షణ కలగాలి అంటే మనం నమ్మాలి. ఎవరు నమ్మాలి? క్రీస్తును లేపిన దేవుని నమ్మాలి. క్రీస్తును నమ్మాలి. ఆయన నమ్మితే మనకు రక్షణ. నమ్మడంలో గొప్ప ఆశీర్వాదం ఉంది. దేవుని బిడ్డలారా, ఆయన మాట నెరవేర్చడానికి ఆయన సమర్థుడైన అంత గొప్ప దేవుని నమ్మిన మనము ఈ దినమున ధన్యులము. దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముదామండి. దేవుని నమ్మితే మనలో కూడా గొప్ప కాగలుగుతాయి. అందుకంటే నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తం సాధ్యమే అంటున్నాను. దేవుని నమ్మి అబ్రహాము ఆశీర్వాదం చూశాడు. క్రీస్తుని నమ్మడం వలన నువ్వు రక్షణ చూస్తావు. యేసుని నమ్మడం వలన, దేవుని నమ్మడం వలన
మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఆయనందు విశ్వాసం నమ్మి గొప్ప కార్యాలకు మనం ముందుకు వెళ్దాము. దేవుడి మాట దీవించుగాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన దేవాని నామమునకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభు చూపించండి, సహాయం దయచేయండి ప్రభు. అబ్రహాము నమ్మి గొప్ప ఆశీర్వాదమును పొందినాడు ప్రభు. ఇద్దరమున నాయన అయ్యా నమ్ముట్లో ఎంతో గొప్ప ఆశీర్వాదం ఉందో నాయన. అయ్యా మరొకసారి మేము ధ్యానించుకొచ్చిన ప్రభు వందనాలు చెల్లిస్తున్నాను. అబ్రహాము నీ మాటను నమ్మాడు, నిరీక్షించాడు, ఆశీర్వాదం పొందాడు ప్రభువా. నీ మాటను నమ్మి ప్రభువా నాయన అద్భుతాలు చూసిన కృప మాకు దయచి అయ్యా క్రీస్తును అనేకుడు నమ్మి రక్షణ పొందే కృప కూడా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా నేను నమ్మడమే అయ్యా మాకున్న అయ్యా గొప్ప ఆశీర్వాదము ప్రభు. అయ్యా అట్టి విశ్వాసము అందరిలో కల్పించమని కృప చూపించమని యేసునామమున మా పరమ తండ్రి ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ సహవాసనిధి కుడుగున మనకును భూలోకమందున సకల భక్తులకు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్ ఆమేన్.